కేటీఆర్ ఇలా ఉంటాడు కానీ నాన్న అంటే భయం, చాలా భయం. కేసీఆర్ అనుమతి లేకుండా ఏ పని చేయలేరు, కేసీఆర్ని కలవడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది అనేది. ఒకే ఇంట్లో ఉంటారు, లేకపోతే తండ్రి కొడుకులు అని చెప్పినప్పటికీ, ఒక సీఎం కొడుకు ఒక మినిస్టర్ అయి చెప్పినప్పటికీ కూడా వెళ్ళడానికి అంత ఈజీ పాత్ అనేది అక్కడ ఉండదు అనేది. మొన్న మధ్య కేటీఆర్ గారికి బాగా అంటే సన్నిహితంగా ఉండే ఒక యూట్యూబ్ ఛానల్, అంటే అది వారిదే అని కూడా అంటారు, వారు నాతో 1 గంటన్నర ఇంటర్వ్యూ తీసుకొని ఈ ప్రశ్న వేశారు. నేను ఇచ్చిన సమాధానం వేరు, కానీ కేటీఆర్ నాన్నను చూస్తే గదగద వణికిపోతాడు కేటీఆర్ అని క్యాప్షన్ పెట్టారు. నేను ఆ మాట అనలేదు, గదగద వణుకుడు కాదు, ఏం కాదు. కేసీఆర్ అంటే చాలా గౌరవం. కొన్నిసార్లు ఆయనకు నచ్చవు, ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయనకు నచ్చనప్పుడు కొద్దిగా అలుగుతాడు, అంతేగాని ఈ వణికిపోవడం ఏముండదు. వాళ్ళిద్దరు కలిసే కదా తెలంగాణ నిర్మిస్తున్నది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రతి నిర్ణయంలో వారికి తెలియకుండా నిర్ణయాలు జరగవు. కేసీఆర్ గారు వాళ్ళతో సంప్రదించినాకనే, వాళ్ళతో పాటుగా పార్టీలో ఉన్న ఇంకా కొందరు ముఖ్య నాయకులు ఉన్నారు, మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కావచ్చు, పార్టీలో పదవులలో ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ చర్చలలో వాళ్ళు భాగస్వాములు అవుతారు. చాలాసార్లు ఏమైందంటే ఒంటరిగానే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటాడు, కానీ తీసుకున్నట్టు చెప్పకుండా వీళ్ళ మధ్య చర్చకు పెడతాడు. అప్పుడు మామదేవుడు ఉద్యమకాలంలో పెట్టేవాడు. ఓసారి నేనే అడిగా, ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు ముందే నిర్ణయం తీసుకొని మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడగాలి అంటే, మీ నుంచి ఎటువంటి సమాధానాలు వస్తాయో, మళ్ళీ నేను తీసుకునేది కరెక్టో కాదో క్రాస్ చెక్ చేసుకోవడానికి అడుగుతాను. నువ్వు అనుకున్నది కరెక్టే, అది నా మనసులోనే ఫస్ట్ ఎన్నో రోజులు ఆలోచించి ఎంతో కష్టపడి నేను కంక్లూజన్కి వచ్చినాక నేను ఒక్కరిని మీ మీద రుద్దడం కరెక్ట్ కాదు కదా. సెకండ్ ఒపీనియన్ మీతో తీసుకున్నాక, ఒకవేళ మీరు నేను అనుకున్న దానికి రాకపోతే, నేను అనుకున్నది కరెక్టా కాదా అని మళ్ళొకసారి అనుకొని మిమ్మల్ని నా దారికి తెచ్చుకుంటా నేను అని చెప్పి చేసేస్తాడు. అంటే ఆయన ఒక కంక్లూజన్ రావడానికి చాలా టైం తీసుకుంటాడు, బట్ కంక్లూజన్కి వచ్చినాక దాని నుంచి వెనక జరగడు అసలు. అట్లా కూడా ఉన్నాయమ్మా సందర్భాలు. అది అయిపోయింది ఆ పార్ట్ కేసు. అంటే మనం ఏంటంటే చాలాసార్లు ఆయనకి ఇష్టం లేని నిర్ణయాలు, ఇప్పుడు ఫస్టే ఒక మాట అన్నాను కదా, వాళ్ళ అవసరాలు అనేటివి వాళ్ళని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. ఈ ట్రాన్స్ఫార్మ్ చేసే క్రమంలో చాలాసార్లు కేసీఆర్ గారు తనకి ఇష్టం లేని నిర్ణయాలు తీసుకున్నాడు. తెలుగుదేశంతో పొత్తు కావచ్చు, కాంగ్రెస్తో పొత్తు కావచ్చు, ఇవేవి ఆయనకి ఇష్టం లేని నిర్ణయాలు అవి, అందరి ఒత్తిడితో తీసుకున్న నిర్ణయాలు అవి. అట్లే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ చాలాసార్లు వాళ్ళ ఇష్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే సందర్భాలు ప్రజల ఒత్తిడి మేరకు, రాజకీయ అవసరాల మేరకు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఆయన అమెరికాలో చదువుకొని అక్కడి నుంచి వచ్చిన మోడర్న్ వ్యక్తి కాబట్టి ఆయనను పలు కళ్ళు అనుమానంతో చూస్తుంటాయి. ఈయన ఏం చేస్తున్నాడు, ఎటుపోయాడు, ఒకరోజు కనబడకపోతే ఏమయ్యాడు. ఆయన సండే హాలిడే తీసుకుంటాడు. నేను ఇందాక చెప్పాను, చాలా దేశాలలో అధినేతలు సండే హాలిడే తీసుకుంటారు. సండే ఆయన హాలిడే తీసుకుంటాడు. ఆయన ఎంతో ముఖ్యమైతే తప్ప సండే నాడు ఆయన ఎవరిని కలవడు. తర్వాత కేసీఆర్ గారి పట్ల ఉన్న భక్తి తప్ప భయం కాదు, అది ప్రేమ, అభిమానం. ఆయన డెఫినెట్గా ఆయనకు నానే రోల్ మోడల్ ఆయనకి. కానీ చాలాసార్లు నాన్న మాటలను లెక్క చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన నన్ను ఐఏఎస్ కావాలనుకున్నాడు. ఆయన ఈ ఐఏఎస్ నాకు ఇష్టం లేదు డాడీ, ఇది 3rd క్లాస్ పోస్ట్ అన్నాడు ఆయన. ఏది ఆయన డిగ్రీ అయిపోయాక సివిల్ సర్వీసెస్ రాయమంటే 3rd క్లాస్ జాబ్ అన్నాడు ఆయన. కేసీఆర్ గారు ఎన్నోసార్లు మాతో షేర్ చేసుకున్నాడు. అంటే ఒక గొప్ప విజన్ ఉన్న వ్యక్తికి ఐఏఎస్లు ఇవన్నీ చిన్నగా కనబడతాయి. ఆయనకు ఆ విజన్ ఉంది కాబట్టి ఇవాళ 100 మంది ఐఏఎస్లు ఆయన కింద పనిచేస్తున్నారు. తానే ఒక్కడే నడిపిస్తున్నాడు కదా చాలా శాఖల్ని. అన్నిట్లో కూడా ఆయనకు మంచి పేరు వస్తున్నది కదా. ఆయన ఐటీ ఉన్నా, అర్బన్ డెవలప్మెంట్ ఉన్నా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నా చూడండి, అంతకుముందు వరదలకు ఇప్పటి వరదలకు ఎంతో కంట్రోల్ చేయగలిగాడు. ఆయన బాగా లోతుగా ఆలోచిస్తాడు, కష్టపడతాడు, తిరుగుతాడు, రాత్రింబవల్లో అధికారులతో సమీక్షలు జరుపుతాడు, తనకున్న నాలెడ్జ్ని దానికి జోడిస్తాడు, అవసరమైతే తెలుసుకుంటాడు, ప్రపంచం అంతా తిరుగుతాడు, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ ఎంత పనున్నా మిస్ కాడు, పెట్టుబడులు తెస్తాడు. తర్వాత ఆయనకు అవసరం ఉన్నా లేకున్నా పెద్దవాళ్ళతో స్నేహము, పెద్దవాళ్ళతో కలిసి ఉండడం వల్ల చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సరే. ఇక ఇంకా ఏమైనా వ్యక్తిగతంగా ఉంటే నేనైతే ఆయనకంటే చాలా ఎల్డర్. వాళ్ళ నాన్నకు ఆల్మోస్ట్ నాకు కేసీఆర్ గారికి 2-3 ఇయర్సే తేడా. కాబట్టి ఆ కాంటెంపరీ కాదు కాబట్టి నేను ఎంత లోతుగా ఆయన వ్యక్తిగత విషయాల్లోకి పోలేదు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి అయ్యేటువంటి అర్హతలు ఉన్నాయి అనుకున్నప్పుడు సీఎం ఎప్పుడు అవుతారు అనేది నెక్స్ట్. ఇప్పుడు సీఎం కేసీఆర్ 3rd టైం మళ్ళీ గెలిచిన తర్వాత, ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోతారు. అప్పుడు కేటీఆర్నే సీఎం చేస్తారు. ప్రతి ఒక్కరు
కేటీఆర్ ఎప్పుడు సీఎం అవుతాడు అనే ఒక క్వశ్చన్ మార్కుతో ఒక సంతకమే తప్ప తేడా ఏముందమ్మా ఇప్పుడు? ఆయన ఏ నిర్ణయం ఏ శాఖలో కావాలన్నా ఆ మంత్రిని సంప్రదించి తీసుకోగలిగే శక్తి ఆయనకు ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ గారికి చెప్పకుండా తీసుకోడు. అంటే సీఎం పదవిలో కేసీఆర్ గారు ఉన్నా కూడా ఇప్పుడు ఆయన ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఒక 3-4 ముఖ్యమైన శాఖలకు మంత్రిగా ఉన్నా కూడా ఆయనకు సీఎం అయితేనే అదనంగా ఏదో చేయగలుగుతా, సీఎం కాకపోతే నేను చేయలేకపోతున్నా అనే ఫీలింగ్ ఆయనకు లేదు, మాలాంటి వాళ్ళకు కూడా లేదు. ఒకవేళ ఆయన సీఎం అయి కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షుడు ఉన్నా కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా సేమ్ డిఫరెన్స్ అంతే ఉంటుంది. అప్పుడైనా కేసీఆర్ గారు ఆయన ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందే కదా. కాబట్టి ప్రజల దృష్టిలో అంటే అది నామినలే ఆయనకు. ముఖ్యమంత్రి అనేది ఒక నామినల్. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కంటే ఏమీ తక్కువ కాదు అనేది నేను అంటాను. అది ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ అండి.